నీ గురించి ఎవడన్నా మాట అంటే చాలు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు అందరం చేతులు చూపించుకుంటా కూర్చుంటావు. నీ సంగతి చూడు. నీ బ్రతికెలా ఉంది? దేవుడికి అంగీకారంగా ఉందా? నిజంగా ఫలించేవాడు ఇంకోని చూసుకుంటా కూర్చోడు. నిజంగా నీ ఆహారం నీ ప్లేట్లో ఉంది, నువ్వు తినాలనేది అప్పుడు పక్కన చూసుకుంటా కూర్చో. ఎగ్జామ్లో నిజంగా నువ్వు చదివి వెళ్ళినోడివి, నీ ముందు పేపర్ ఉంటే నువ్వు రాసుకుంటా కూర్చుంటావు, పక్కన చూసుకుంటా కూర్చో. ఈరోజు చాలామందికి పక్కోడు బ్రతుకు. వాడు ఏం చేశాడు, వాడు ఏం చేస్తే నీకు ఎందుకు? న్యాయాధిపతి ఉన్నాడు, ప్రతి ఒక్కడే లెక్క తీరుస్తాడు. నీది నువ్వు లెక్క చెప్తాను రెడీయా? నీ అకౌంట్స్ సెటిల్ చేస్తాను రెడీయా? ఇదిగోండి ప్రభు ఇక్కడ నాకు ఈ కఠినంగా ఈ మాట పెట్టాడు. నాకైతే ఎంత బాధ. నేను అరుస్తున్నాను అనుకోద్దు, బాధతో చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్తాను అనుకుంటాను, ఒక బిల్డింగ్ మంట అంటుకుంటే బిల్డింగ్లో పైన నువ్వు ఉన్నావు, కింద ఉన్నా నేను, అయ్యా బిల్డింగ్ మంట అంటుకుంది అని చెప్తానా? మంట అంటుకుంటే తొందరరాయా, హెచ్చరిక కావలు అని హెచ్చరిక. లేకపోతే నన్ను లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు నా హృదయంలో పెట్టిన బాధ, ఇదిగో నీవు ఫలించాలి.